కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. అంటే ఈ మధ్యలో బయట టాక్ వచ్చింది, పీక్ లో ఉన్న శివారెడ్డి ఒక్కసారిగా ఆఫర్లు లేక కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళారు. వాస్తవం ఆ మాట తీసుకోలేకపోయారా దాన్ని? అంతే కదా. అంటే మనం ఎక్కడ డిమాండ్ చేయము, డబ్బులు డిమాండ్ చేయడం కానీ, ప్రొడ్యూసర్స్ కానీ అట్లా కానీ, డైరెక్టర్స్ కి ఇచ్చిన డేట్స్ ఎగ్గొట్టడం కానీ అట్లాంటివి ఏమి ఉండవు. నాకు నేను ఇంకెంత ఇదిగా ఉంటానంటే, డైరెక్టర్ గారు సపోజ్ ఒక 5th నుంచి వెళ్ళి 10th వరకు అన్నాడు అనుకోండి, నేను 4th బ్లాక్ చేసి పెడతాను, 12th కూడా బ్లాక్ చేసి పెడతాను, 11th 12th కూడా. ఎందుకంటే షూటింగ్ ముందుకైతే రాదు కానీ ఎక్స్టెన్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని 10th వరకు డేట్ అడిగితే నేను 11th 12th కూడా వేరే ఏం ఒప్పుకోకుండా జాగ్రత్త పడుతుంటా. అంత పద్ధతిగా ఉంటా, అంత ఇదిగా ఉంటా. ప్లస్ నాకు ఇచ్చిన క్యారెక్టర్లు మీరు చూడండి, నెగిటివ్ రోల్ ఇస్తే నెగిటివ్ రోల్ న్యాయం చేశా, ఒక పిచ్చోడు క్యారెక్టర్, ఒక బిత్తిరిగోడు క్యారెక్టర్ ఇస్తే అట్లా దానికి న్యాయం చేశా, ఒక రౌడీగా ఇస్తే రౌడీగా చేశా, ఒక ముస్లిం క్యారెక్టర్ ఇస్తే ముస్లిం క్యారెక్టర్కి న్యాయం చేశా, సర్దార్జీకి క్యారెక్టర్ ఇస్తే సర్దార్జీకి యాస్టీస్ దిగిపోతుంది. మీకు ఇప్పుడు చూడడానికి ఇట్లా కనబడతాను కానీ మీరు ఒక సర్దార్జీ క్యారెక్టర్ అనగానే ఇప్పుడు సర్దార్జీ వేషం వేసుకొని వస్తే మీరు నమ్మరు అసలు, అట్లుంటది. సో ఏ రోల్ ఇస్తే ఆ రోల్ నేను అద్భుతంగా ఇది చేయగలుగుతా. ముస్లిం క్యారెక్టర్ వేస్తే ముస్లిం లాగానే ఉంటా, నెగిటివ్ రోల్ వేస్తే నెగిటివ్ రోల్, ఒక రగ్గడ్ క్యారెక్టర్ వేస్తే రగ్గడ్ గా అబ్బా వీడు ఇంత రఫా అనుకుంటాం, సాఫ్ట్ క్యారెక్టర్ వేస్తే సాఫ్ట్ గా ఉంటాం. అట్లా ఏ క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్ న్యాయం చేశాను, సూట్ అవుతాను. దూకుడులో లేడీ గెటప్ వేస్తే లేడీ కూడా ఒక ఆంటీ, అది కావాలని అంటే ముందే ఆడియన్స్ చెప్తాం. ఒక శివారెడ్డి అనే మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నాడు, వాడు మనకు ప్రతి కోట శ్రీనివాసరావు గారిని తర్వాత ఇంకొకరిని చంపేటప్పుడు మనము ఇతన్ని వాడుకుంటున్నాం కదా, అతన్ని పిలిపియండి లేడీ గెటప్ లో అని చెప్పేసి మనకు శివారెడ్డి ఉండాలి కదా, జై శివారెడ్డి అనగానే అట్లా లేడీ గెటప్ లో వస్తా. అంటే అదే సినిమాలో ఎన్నో రకాల వేషాలు వేసుకున్నాను, జుంపాలు జుట్టు వేసుకొని ఎత్తుపాలు పెట్టుకొని సోడబుడ్డిగా నాయనా నాయనా ఎంతమంది చేసిపోయినావు నాయనా నాయనా అని చెప్పేసి అట్లా కోట శ్రీనివాసరావు గారి దగ్గరనో అక్కడ ఇట్లా వస్తూ పోతూ ఉంటా. ఎన్ని రకాల గెటప్ లేస్తే అన్ని రకాల మంచిగా పర్ఫెక్ట్ గా అద్దినట్టుగానే ఉంటాయి నాకు. మంచి క్యారెక్టర్ దూకుడే. మేము తర్వాత చిన్న సినిమాలే కానీ దూకుడులో పెద్ద సినిమాలు పెద్ద స్టార్ తో అంటే లాస్ట్ మిమ్మల్ని చూసి దూకుడు అంతే. దాని తర్వాత అన్ని చిన్న సినిమాలు. ఎందుకని అంటే ఇండస్ట్రీకి మీరు బాగా కావాల్సిన వాళ్ళు, అందరికి సుపరిచితులు. శివారెడ్డి అంటే అంత మావాడు అనుకునే వాళ్ళే. అంటే ఇండస్ట్రీ దూరం పెట్టిందా లేకపోతే ఎక్కడ ఇది గ్యాప్ వచ్చింది? తెలియదు అన్నయ్య నాకంటే. మరి ఏమన్నా లేనిది నా మీద ఏమన్నా స్ప్రెడ్ చేశారా ఎవరన్నా వాళ్ళు? లేనిదంటే మనం వాళ్ళు ఏం చెప్పారో తెలియదు కదా. మీరు వినే ఉంటారు కదా, వినే ఉంటారు కదా ఎవరొకరి ద్వారా. అంటే అట్లా నేనేమి అంత పర్ఫెక్ట్ గా నేనేం చెప్పలేను కానీ, బట్ సో అసలు ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో అంటే మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు, ఫస్ట్ టైం నీకు చెప్తున్నాను. ఒక పెద్ద యాక్టర్ అయితే నన్ను ఆ లొకేషన్ పోయి మేకప్ వేసుకున్నాను, ఆర్టిస్ట్గా తయారయ్యాను. ఇంతకుముందు అడిగితే కూడా నేను ఎప్పుడు ఆయన పేరు చెప్పలేదు, ప్లస్ అట్లాంటిది ఏం లేదన్నట్టుగానే వదిలేశాను ఎందుకు అని చెప్పేసి. బట్ ఇంకా 50 ఏళ్ళు దగ్గర వస్తున్నాయి నాకు, ఇంకా నేను చెప్పకపోతే బాగుండదు కానీ అక్కడ ఆ పెద్ద ఆర్టిస్ట్ నన్ను వద్దు అని చెప్పేసి రిజెక్ట్ చేయడము. సో అంత పెద్ద ఆర్టిస్ట్ నన్ను వద్దు అని చెప్పేసి రిజెక్ట్ చేయడం. ఆల్రెడీ మొత్తం గెటప్ వేసుకున్నాను డైలాగ్, అది కూడా చెన్నైలో. మద్రాస్కి వెళ్ళాను ఆ రోజు, అక్కడనే షూటింగ్. సో తట్టుకోలేకపోయినా, అంటే అంత ఇష్టము ఆయన, నేను అంత క్లోజ్ అతనితో, అంత బాగుంటాను, మరి ఎందుకు అట్లా చేశాడు, ఎందుకు అన్నాడు నన్ను అని చెప్పేసి. అది అక్కడ ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అర్థమైంది. అంత మేము ఏమీ చేయలేము సార్ అది. మేనేజర్ కూడా చాలా బాధపడుకుంటూ, నేను ఏడుస్తుంటే ఆయన బాధపడిపోయా. మళ్ళా అప్పుడు ట్రైన్లో రావడం, చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చేదాకా ఏడుస్తూనే ఉన్నాను. నన్ను ఎదుర్కొంటే సీట్లలో కూర్చున్న వాళ్ళంతా ఏమైంది బాబు ఏంటిది, అరే వీడేమన్నా సూసైడ్ చేసుకోవడానికి పోతున్నాడా, లేకపోతే ఎందుకు ఏడుస్తున్నాడు, ఎందుకు ఇంత ఎవరన్నా పోయారా వీళ్ళ ఇంట్లో అనే టైప్లో చాలా మంది వచ్చినట్టుగా ఏ స్టేషన్లో అడిగేవాళ్ళు అనమాట. నా ఫేస్ చూసేసి అంత ఎర్రగా అయిపోయి కళ్ళు ఆపుకున్నా కూడా ఆగట్లేదు. ఎందుకంటే పెళ్ళైనాక ఫస్ట్ నేను యాక్ట్ చేయబోయిన మూవీ అది. సో నేను ఎంతో గ్రేట్గా ఇంటికి వచ్చి నా వైఫ్తో షేర్ చేసుకుందాం అని అనుకున్నది రావడమే బ్యాడ్ షేర్ చేసుకున్నాను అనమాట. సో ఇంకా అప్పుడు అనిపించింది, అరే ఎందుకు అంటే ఏదో జరుగుతుంది సంథింగ్
నాకు మిమ్మల్ని- తెలియకుండా అని అనిపించింది. పాలిటిక్స్ నడిచాయి మీ మీద. అనుకున్నాను, లేకపోతే ఇంత టాలెంట్ ఉండి ఇంత పద్ధతిగా ఉన్న వ్యక్తిని నేను, హెల్పింగ్ నేచర్, నా క్లాస్మేట్స్ కి చేశాను, నా క్లాస్మేట్స్ నా ఊరు వాళ్ళు, నా క్లాస్మేట్స్ నేను చేశానని కాదు, ఇక్కడ ఎంతో మంది చేశాను. ఇక్కడ నేను మన ఇండస్ట్రీలో ఉన్న, అంటే ఎప్పుడు నేను చెప్పలేదు కానీ చెప్తున్నాను, ఇండస్ట్రీలో ఉన్న మేనేజర్లకు కూడా కరోనా టైంలో చాలా మందికి ఇళ్ళకి వెళ్ళి నూనె క్యాన్లు, బియ్యం బస్తాలు, సరుకులు, పప్పులు, ఉప్పులు నా కార్లో పెట్టుకొని తీసుకెళ్లి వాళ్ళ ఇళ్ళకి పోయి ఇచ్చేసి వచ్చాను. అట్లాంటి వ్యక్తిత్వం ఉన్నారు. ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్టులు ఇప్పటికీ ఫోన్ చేస్తారు, కొన్నిసార్లు నా దగ్గర ఉండవు, సారీ అండి నా దగ్గర లేవు ఏమనుకోవద్దు అంటే, మీ దగ్గర లేవా అని అంటారు. సిచ్యువేషన్ అట్లా వస్తుంది ఒక్కొక్కసారి. ఎంత తోడికైనా, ఎంత పెద్ద చెట్టు అయినా సరే కొన్నిసార్లు వచ్చే గాలికి ఇరిగిపోతాయి. సో కొన్నిసార్లు పిల్లగాలిని తట్టుకోగలుగుతుంది. అట్లా రకరకాల సిచ్యువేషన్స్ ప్రతి మనిషికి వస్తాయి. బట్ ఆ యాక్టర్ తో మళ్ళీ వర్క్ చేశారా? ఎవరైతే మిమ్మల్ని సెట్కి వస్తే ఇతను ఉంటే నేను వర్క్ చేయను అని చెప్పిన యాక్టర్ చేశా, మళ్ళీ చేశారు. అడిగారు చేశారు, బట్ ఇప్పటికీ అడగలేదు, సో అంటే ఇంకా అంటే నేనేమనుకుంటున్నానంటే, ఎవరైతే ఒకరిద్దరు వ్యక్తులు నా మీద బ్యాడ్ గా స్ప్రెడ్ చేయాలని అనుకున్నారో కావచ్చు, అట్లాంటి వాళ్ళు ఏం చూసి నన్ను మీద ఎందుకు అట్లా వాళ్ళకు అట్లా పుట్టిందంటే, అరే వీడిటు దేశ విదేశాలలో ప్రోగ్రాంలు చేసుకుంటున్నాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ మంచిగా షూటింగ్లు చేసుకుంటున్నాడు, మనకు షూటింగ్లు వాడికి ఆల్రెడీ అక్కడ ఒకటి ఉంది కదా ఉపాధి, మళ్ళీ మన దానిలో ఎందుకు అని. ఇప్పుడు లైక్ ఏంటంటే, నాకు 2 స్కూటర్లు ఉంటే వీడికి 2 స్కూటర్లు ఉన్నాయి కదా, మనకు ఒకటి కూడా లేదు కదా, మనం ఒకటి లాక్కుందాం అనే టైప్ అట్లా ఎగ్జాంపుల్ అయిపోయింది మీ లైఫ్ లో. అలా నన్ను సినిమాలకు దూరం పెట్టడం, వారికి ఆల్రెడీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, దానికి తోడు ఇంకా ఈ ఇల్లు కొనుక్కోవడం, ఇల్లు కొనుక్కునేసరికి ఆయనకేంటి ఇంకా అది ఇది అని చెప్పేసి. తర్వాత నేను ఒక్కటి ఏమి విన్నానంటే, మీరు అన్నట్టుగా చాలా అంటే మనం శివారెడ్డిని పెట్టుకుంటే చాలా డబ్బు ఇవ్వాల్సి ఉంటుందేమో, ఎక్కువ డిమాండ్ చేస్తాడేమో శివారెడ్డి, చాలా ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్ కదా. నేను అవి డిమాండ్ అంటే లైక్ నాకు ఎక్కువ డబ్బులు ఇచ్చింది ప్రోగ్రామ్స్కి, స్టేజ్ షోస్కి, షూటింగ్స్కి కాదు. షూటింగ్స్కి నేను నార్మల్ పేమెంటే, అందరు మామూలు ఆర్టిస్టులు కమెడియన్స్ ఏమైతే తీసుకుంటారో పెద్ద కమెడియన్స్ కాదు, అట్లా చాలా అప్కమింగ్ కమెడియన్స్ కాదు, ఈ అప్కమింగ్ కంటే కొంచెం పెద్ద కమెడియన్స్ కంటే కొంచెం చాలా ఎక్కువ కిందికి, ఆ రేంజ్ లో నేను అమౌంట్ తీసుకునేవాడిని. సో నేను ఇంకా నాకు అప్పుడు మహేంద్ర మేనేజర్, అప్పుడు నేను మహేంద్ర మేనేజర్ ఆయనతో నేను చెప్పేవాడిని ఏమనంటే, భయ్యా అంటే వాళ్ళు మరి 50,000 ఇస్తామంటున్నారు పర్ డే అని అంటే, మరి మీరేమన్నారంటే, నేను 1 lakh అడిగాను మినిమం. సరే వద్దు 50K చేద్దాం, మనకు సినిమాలు ముఖ్యం, ఓకే నాకు మరి అంత తక్కువ చేస్తే అట్లా. సో అప్పుడు ఒకవేళ 50 అడిగాను, వాళ్ళు 25 ఇస్తామంటున్నారంటే, 25 అయితే ఒప్పుకోండి ఏం కాదు అని చెప్పేవాడిని. 25,000 అయితే 25,000 పర్ డే ఒప్పుకోండి అనేవాడిని. సో మరి మీరు ఒప్పుకోరు అనుకోని నేను 50,000 అయితే చేస్తాడు, లేకపోతే లేదని చెప్పేసిన అని అనేవాడు. అయ్యో అన్న ఒక మాట చెప్పాల్సింది, 25,000 అయినా సరే చేద్దాం, మనకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, ప్రోగ్రామ్స్ లో సంపాదించుకుంటాను కదా, దాంతో ఇల్లు గడుస్తుంది, దాంతో గెట్ డౌన్ అవుతా, దాంట్లో ఈఎంఐలు కట్టుకుంటాను, దాంతో నేను ఇది చేసుకుంటాను. నాకు సినిమాలు ముఖ్యం, సినిమాల్లో నేను కనబడితే నాకు స్టేజ్ షోస్ కి ప్లస్ అవుతుంది కదా. సో స్టేజ్ మీద నిలబడ్డప్పుడు, పర్ఫార్మెన్స్ చేయడం కోసం నిలబడ్డప్పుడు, అరే శివారెడ్డి అది ఆర్టిస్ట్ మొన్న సినిమా ఇట్లా అనుకుంటారు. కాబట్టి మనకు సినిమాలు నువ్వు డిమాండ్ కాదు, అసలు ఫ్రీగా అయినా సరే చేద్దాము అంతే అనే టైప్ లో నేను చెప్పాను. ఒకనొక టైంలో ఫస్ట్ లో నాకు ఫుడ్ పెడితే చాలు సినిమాలో యాక్ట్ చేసిపోతానన్న రోజులు కూడా ఉన్నాయి కదా మరి. సో అది నేను ఎప్పుడు మరవలేదు. సో అందుకే నేను ఇప్పుడు కూడా మా మేనేజర్ తో నేను అదే అన్నాను, మనం ఎప్పుడు డిమాండ్ చేయొద్దు. నా విషయంలో అయితే నేను మీ దగ్గర ఎంతో మంది ఆర్టిస్టులు ఉన్నారు, నా వరకు వస్తే మాత్రం మీరు డిమాండ్ చేయకండి. శివారెడ్డి కావాలి, ఓకే, ఇప్పుడు డేట్లు కావాలి, ఎంత అమౌంట్ అంటే వాళ్ళు మీరేమనుకుంటున్నారు సార్ అని వాళ్ళని అడగండి. వాళ్ళు ఇంత అన్నారు అనుకోండి, మేము ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేమని అంటే ఓకే, దానికే ఓకే చేసేయండి. చేసే ముందు ఒక మాట నాతో, నేను ఈ డేట్లో ఒప్పుకున్నాను ఒక మాట చెప్తాను. దానివల్ల కూడా చాలా సినిమాలు మిస్ అయినాయి. అవుతాయి కదా, ఆబ్వియస్లీ అవుతాయి. సో క్యాస్ట్ అనేది ప్లస్ అయిందా మైనస్ అయిందా శివారెడ్డి గారు మీకు? శివారెడ్డి అనేది ప్లస్ మైనస్ మీకు ఇండస్ట్రీలో? ఈ రెడ్డి అనే ట్యాగ్ లైన్
తెలియదు అన్న ఆ? భయ్యా తెలియదు. కొంత దూరం పెట్టాల్సి వచ్చింది కదా కొన్ని సినిమాలకు మిమ్మల్ని. అంటే స్టార్టింగ్ లో నేను ఏదైతే ఒక పిట్టల దొర చేయక ముందు Hmm. ఒక టీవీ కోసం ఒక సినిమా చేశారు. ఓకే. అట్లాంటి దానికోసం అంటే అది రిలీజ్ కాలేదు కాబట్టి ఫస్ట్ సినిమా పిట్టల దొర అయిపోయింది. Hmm. సో అది కూడా సినిమాకి ఇద్దామా లేకపోతే టీవీకి ఇద్దామా అన్నట్టుగా ఒక సినిమా చేశారు. అప్పుడు నా పేరు నా ఫస్ట్ టైం నా పేరు పేపర్లో వేయబోతున్నారు అన్నప్పుడు ఆ డైరెక్టర్ అన్నారనమాట, Hmm. అది రెడ్డి అని పెట్టుకోపోతే బాగుంటది, నువ్వు మంచి టాలెంట్ ఉన్నావు కదా, ఈ రెడ్డి అనేది ఎందుకు అవసరం లేదు, శివారెడ్డి ఎందుకు, శివ అని పెట్టుకో, లేకపోతే శివప్రసాద్ అనో లేకపోతే ఇంకేదో. యాక్చువల్లీ ఇంకో నీకు బాగా షాక్, ఎందుకంటే నీకు కూడా అన్నయ్య అంటే చాలా ఇష్టం కాబట్టి. నా పేరు వచ్చేసి శివశంకర్ రెడ్డి. Hmm. శివశంకర్ అంటే మన కొనదెల్ల శివశంకర వరప్రసాద్. శివశంకర్ అన్నయ్య పేరులో సగం పేరు శివశంకర్ నా పేరు యాక్చువల్లీ. శివశంకర్ రెడ్డి ఏ శివశంకర్ రెడ్డి అని సినిమా ఇండస్ట్రీలో అదే శివ లేడు ఏ శివ అంటే అదే రెడ్డి లేడు శివారెడ్డి, అట్లా శివారెడ్డి సినిమా పేరు అయిపోయింది. ఓకే. ఇప్పటికి నన్ను మా ఊర్లో శివశంకర్ అని పిలుస్తారు మా క్లాస్మేట్స్ గానీ అంతా. ఓకే. ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాతనే శివారెడ్డి అయిపోయింది. ఆ మధ్యలో శంకర్ ఎగ్గొట్టేసి